అంటే మీరు ఎక్కువగా ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో భూమి మీద వాళ్ళు ఇక్కడ నుంచి పోవాలని చేస్తున్నప్పుడు వర్షాలు పడతాయి బాబు, వర్షాలు పడతాయి, అమాంతంగా వర్షాలు పడతాయి. మీరు నా యూట్యూబ్ చూసారని గొడుగులు పట్టుకొని చేసుకుంటుంటా. అంటే వాళ్ళు వాళ్ళు అట్లా క్రియేట్ చేసేట్టు అయిపోతావా? మన అమ్మ నాన్న మనకి ఎంత కష్టం ఉంటే మనకి ఎంత కమిట్మెంట్ చూపిస్తారు, అట్లానే రాక్షసులు వచ్చారని మనం పారిపోతామా? మన అమ్మ నాన్న చూసి మనం ఏం నేర్చుకున్నాం? మనకు కష్టం ఉన్నా నష్టమున్నా అమ్మ దుర్గా సప్తశతిలో మనకి ఎన్ని శ్లోకాల్లో అమ్మ ఇన్ని కష్టపడి ఇన్ని రక్తాలు ఇంత ఇది అంతైనా వదిలేసి పోతే పోయిందిలే నాకు నొప్పి అని చెప్పి అంత సుకుమారి అట్లా ఎప్పుడైనా అనిందా? మా ఇంత రక్తం చండముండుడికి అంత కష్టపడిందంటే ఈమెకి అంత గట్టి కొడితే నాకు యాక్షన్ ఎవరి రియాక్షన్ అని మనకి చేయి దెబ్బ తగులుతుంది కదా, అమ్మకి తగులుంటది కదా. మరి అమ్మ మనల కోసం వదిలేసిందా? లేదుగా, పట్టుకునిందిగా. ఎంత బాధపడిందో పాపం ఆవిడ. అంత కమిట్మెంట్ పెట్టి ఆవిడ వాళ్ళు చేస్తే ఒక వర్షం పడింది, ఎండ ఎక్కువైపోయి నల్లగా కాలిపోయింది, చేయి నొప్పి వచ్చింది, నడువు నొప్పి వచ్చింది, ఇది వచ్చింది అది వచ్చిందని ఆపేస్తామా? ప్రశ్నే లేదు. వాళ్ళ కమిట్మెంట్ మన కమిట్మెంట్. ఏ చేసుకోపో, నీ వర్షం పడితే నేను గొడుగు వేసుకొని చేసుకుంటా. కానీ అక్కడ ఏంటంటే ఆశ్చర్యం, అక్కడ అంటే మేము ఉండే ఇల్లు ఇటు పక్క వర్షం పడదు బాబు, అటు పడదు, ఇక్కడ మాత్రం పడుతుంది. అంటే రాక్షసులేగా. అట్లా ఎన్నిసార్లు అడ్డంకులు పెడతారు, బాగా నెగటివ్ ఫోర్సెస్ వస్తాయి. రెండు ఇక్కడ ఉంటది బాబు, జూమ్ అని నొప్పి పుడుతుంది. అసలు అది ఏం లేదనమాట. అప్పుడు నేను చెప్తా, బబ్బులేస్తా నేను పెద్ద ఇట్లా నాకు నేర్పించేశారు బాబు అని. ఇట్లా బబ్బులేసి బబ్బుల్లో కూర్చోబెడతా. లేదంటే వారాహి అమ్మ, దుర్గమ్మ ఇట్లా రియల్ గా హవనంలోంచి ఇలా పైకి వచ్చి ఇట్లా ఒక చక్రం వేసి ఆ చక్రం లాగా ఉంటే, ఇప్పుడు చేసుకో అమ్మా నువ్వు, వీళ్ళు ఎలా చేస్తారో అని. తర్వాత వాయుదేవుళ్ళని అడుగుతా, ఏం స్వామి వర్షం పడుతుంది అంటే, అమ్మా నువ్వు అమ్మని అడుగు, నన్ను నేను కబ్జా పడిపోయినా నేను చేయలేను అని. అట్లా. కానీ ఎప్పుడైనా నేను కొవ్వు చూపించాను అనుకోండి, అమ్మ ఏంటో ఎన్నిసార్లు చేయించుకుంటావు, నాకేమో నా లైఫ్ లో ఏ చేంజ్ లేదు, నా ఇది అన్ని ఇట్లే ఉన్నాయి సమస్యలు, అట్లా నేను ఎప్పుడైనా నా గురించి మాట్లాడాను అనుకోండి, ఆ రోజు వర్షము కాదు ఎండ మండిపోతుంది. అంటావా చెప్పు, నిన్ను ఎందుకు చూసి చేసుకున్నావు, ఇంత కష్టపడి నిన్ను సెలెక్ట్ చేసి చేస్తే ఎప్పుడెప్పుడు నా కంపెనీ క్లియర్ అవుద్ది, ఎప్పుడెప్పుడు ఇది అవుతుంది, ఎప్పుడు అవుతుంది, 24 గంటలు ఇంకా బుద్ధి రాలే నీకు అని డబ్బులు. మళ్ళా నువ్వు కానీ ఇంక చెప్పావంటే నీకు అవనుకుండి వైపు వచ్చావంటే దెబ్బలు పడతాయి అని చెప్పి అట్లా తిడుతుంది, గట్టిగా తిడుతుంది. భయం వేస్తుందమ్మా, తిట్టద్దు అట్లా అంటే, వాటి అంటావా చెప్పు. అనలే, ఇంకా అన్నాను అని చెప్తా. అప్పుడు సరే అని మళ్ళీ రప్పించుకుంటది కావనుకో. లేకపోతే 3 రోజులు వచ్చాడు కాలు ఏర్పడతా. నువ్వు లేకలే నాకు, నువ్వు కాకుంటే ఇంకెవరు చేసేవాళ్ళు లేరా, ఏమంటున్నావు నువ్వు గట్టికు. అప్పటి వరకు చిచి కుచ్చి అని ముద్దుగా మాట్లాడుతుంది. ఆ మాట నేను అన్నానంటే ఫటీ మంది దెబ్బలు పడతాయి. నేను ఇంకా బాసారి అమ్మ అలా మాట్లాడను, నాకంటూ మంచి కదా, వీళ్ళు ఇన్వెస్టర్లు వీళ్ళు కొంచెం ప్రెషర్ పెడుతుంటారు కదా, ఏం చేసేది, కంపెనీ ఇంకా ఉంది కదా, అది క్లీజ్ అయిపోతే నేను అడగను కదా, నేను పోనీ 50-100 చెప్పి నన్ను ఎన్ని గంటలు అడిగితే అన్ని గంటలు చేశా కదా, మాట ఎత్తానా, తినొద్దంటే తినడం మానేశాను, పొద్దున్న తినొద్దన్నావు, టిఫిన్ మానేశాను, రాత్రి ఇంతే తింటున్నా, ఒక్క పూటే తిన్నాను, ఒక్క పూటే అన్నం తింటున్నా, 100 అయిపోయినాయి, ఇప్పుడు 160కి వచ్చాయి, ఏం చేంజ్ లేదు లైఫ్ లో పర్సనల్ గా అన్న, దాంట్లో ఏమన్నా తప్పు ఉందా చెప్పు. అట్లా నేను అడుక్కుంటా కదా, ఇచ్చేటప్పుడు ఇస్తామే, నువ్వు ముందు నా పని చెయ్యి వా అట్లా చెప్తుంది గట్టిగా. సరే అమ్మా, కాలు మీద పడినట్టు మనం దండం పెట్టుకుంటే అప్పుడు సరే శాంతం అవుతుంది. అట్లా బాబు. సో మంచి ఇస్తాయి అంటే నెగిటివ్ ఫోర్సెస్ మీ దగ్గరికి ఎవరైనా, మీరంటే మాకు బాగా ఇష్టం అమ్మ, మేము మీ సాధకులుగా మీతో పాటు ఉంటాం అన్నట్టుగా ఎవరైనా వచ్చారా? అట్లా ఎవరు రాలేరండి. మా అమ్మ రాలేదు ఇంతవరకు అయితే. మరి టచ్ వుడ్ లేదు, మరి అలా ఉంటే ఎలా ఉంటారో కూడా తెలియదు నాకు. ఇంతవరకు అయితే మాత్రం మా ఎవ్వరు అమ్మ వాళ్ళని చూడంగానే మీకు అర్థమవుతుందా, మీతో పాటు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చూడంగానే ఓకే వీళ్ళు అమ్మ సాధనలోనే నిజంగా ఉందామని వచ్చారు, నాకేమీ హాని జరగట్రని? ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి బాబు అహంకారంగా, వాళ్ళకి తలనొప్పి వచ్చేయడమో కక్కులు వచ్చేయడమో అలా జరిగిపోతాయి. వాళ్ళ అహంకారం అంటే ఉండడానికి ఇట్లుంటారేమో, కానీ వాళ్ళు నా ముందు కానీ కొంచెం దర్పం చూపించారంటే వాళ్ళకి వెంటనే కక్కులు వచ్చేయడము, తలనొప్పి వచ్చేయడము అలా అయిపోతాయి.
అహంకార భంగం అయిపోతారు. వాళ్ళకి పనులు అవుతున్నాయేమో ఏమన్నా మీతో కలిసి ఇప్పుడు ఇవన్నీ చేసిన వాళ్ళకి ఏమైనా పనులు అవుతున్నాయి? చాలా మంది రాశారండి, చాలా మంది ఈ చిన్న చిన్న నుంచి పెద్ద పెద్దవి చెప్పారు బాబు. ఇప్పుడు సప్తసతి, దుర్గా సప్తసతి మీరు చాలా అద్భుతంగా పారాయణం చేసాను, అదంతా మీకు చూడకుండా వచ్చేసిందా? రాదు బాబు, ఇంకా రాదు, ఇంకా అది నేర్చుకోవాలి ఇంకా చూడకుండా. కానీ ఒక ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్. అంటే దానిలో ఏ చదువుతుంటే మీకు వైబ్రేషన్ వస్తుంది అమ్మవారిని? యాదేవి సర్వభూతేశం ఉన్నాయి కదా, అవి అమ్మ నేర్పించింది మాకు, ఇట్లా చదవండి. ఎలా చెప్పింది అంటే ఎలా చెప్తుందంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ఉంది కదా, దాన్ని ఎలా పాడమంటదంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అట్లా పాడమంటది. నమస్తస్య 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 నమస్తే, మనం ఎట్లాంటి బీయింగ్ ఇట్లా రావాలి అలా చెప్తుంది అనమాట. అలానే అన్ని కాంతి రూపేణ, కానీ అది ఎలా రిలేట్ చేసుకోమంటది అంటే, ఇప్పుడు కరుణ రూపేణ, దయా రూపేణ సంస్థ, ఎవరు నిన్ను వదిలేసిన రోజు అమ్మ నిన్ను పట్టుకుంది. ఇప్పుడు దయా రూపేణ సంస్థిత అని పాడుకున్నాము అంటే మనకేం ఫీలింగ్ రాదు. అదే నన్ను అందరూ వదిలేశారు, అందరం ఫేస్ అవుతామండి సిచ్యువేషన్. నన్నుగా నేను ఒక రోజుకి ఎంత పడిగినప్పుడు పడతాం. అమ్మ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదో రకం కష్టం పెట్టే మనల్ని ఆవిడ దగ్గర లాక్కుంటది. కష్టం లేకుండా ఆ వైపుకి వెళ్ళాము అంటే మనం ఎంతో తపస్సు చేసామని చెప్తుంది నాకు అమ్మ. వాళ్ళు ఇంకా అసలు వదలొద్దు అని చెప్పు, వాళ్ళని ఐడెంటిఫై చేపిస్తుంది క్లాస్ లో కూర్చోగానే ఎనర్జీ లెవెల్స్ లోకి. అమ్మ మీకు ఏం కష్టం లేకుండా క్లాస్ లోకి వచ్చారు, కానీ వదలొద్దు అమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకోండి. వీళ్ళంతా కష్టంతో వస్తాం, వచ్చినప్పుడు అందరూ వదిలేస్తారు మనల్ని, కానీ అమ్మ వదలలేదుగా. ఆ రోజు అమ్మ పట్టుకోవడం వల్లే ఈ రోజు మనం ఇలా గాలి తీసుకుంటున్నాం, ఏదో కూర్చున్నాం. దయారూపేణ అది రిలేట్ చేసుకో, ఆ దయకి నువ్వు సరెండర్ కా, అంతేగాని దయారూపేణ సంస్థానం చదివేకొద్దు. అదే భావాత్మకంగా చదవకపోతే వద్దుపో. మళ్ళా ఎన్ని గంటలు ఫాస్ట్ గా చదివితే ఒప్పుకోదండి. వచ్చిన వాళ్ళు కూడా అమ్మ రిత్వికలకంతా అలవాటు కదా, నేను అన్ని 5 గంటలు చదివేచ్చావు, 4 గంటలు చదివేచ్చు అట్లా అంటారు. చదివామంటే దెబ్బలు పడతాయి. ఆ భావంగా చదవాల్సిందే. ఆ ఒక స్లో, ఎక్కడెక్కడ స్లో. సో మొత్తానికి ఫస్ట్ చాప్టర్ లో బ్రహ్మస్తుతి, 4th చాప్టర్ లో చక్రాది స్థుతి, 5th చాప్టర్ లో అమ్మస్తుతి, 11th చాప్టర్ ఇవి మాత్రం స్లోగా భావంతో చదవాలి. మిగతావి మధ్యస్థంగా చదివినా ఆమె ఎక్కువ పట్టించుకోవద్దు. ఇవి మాత్రం ఫీల్ లేకుండా చదివితే అది ఎన్ని గంటలైనా కానీ. ఇంకోటి ఏమంటే టైం అనకూడదు. అంతే, ఈ గంటలో కంప్లీట్ చేస్తా, అరగంటలో. అమ్మ ఇప్పుడు చూడండి, అమ్మో నాకేమో నేను అంత ధైర్యవంతురాలు కాదు బాబు, నాకు కొంచెం పిరికితాను నేను, నాకు ఇవన్నీ తెలియదు కదా. మీ దగ్గరే అంత శక్తి ఉంటే మీకు ధైర్యం లేదు. మన భయం అంటే ఇబ్బంది పెట్టకూడదు పక్కన వాళ్ళని. నాకు అదొక చాలా, అది మరి నా మెంటల్ వయసేమో. నేను ఒక్కదాన్ని అనుకోండి బాబు, నేను హావనం చేసుకుంటా, ఏదైనా చేస్తా, కానీ అక్కడ యూట్యూబ్ లో లైవ్ లో పెట్టిస్తుంది, వాళ్ళు కూడా చెయ్యాలంట. పాపం వాళ్ళకి 3 అయిపోతుంది, 4 అయిపోతుంది, ఆకలేదేమో. మన లైఫ్ ఏమో ఇట్లా వాళ్ళకంటూ ఉంటాయి కదా. సో ఇట్లా చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏంటి ఇవన్నీ వదిలేసి రోజంతా కూర్చొని చేస్తున్నావు అని అనకూడదు అని వాళ్ళ మీద ఫీలింగ్ తో కొంచెం ఫాస్ట్ గా చదవాలని, నేను టైం అయిపోతుంది అని అట్లా అన్నానా. ఏం చేయాల, సింపుల్ 6 కేజీలు పెంచేసింది వెయిట్. చావు ఇప్పుడు ఏం చావు చేస్తావు, చావు. నువ్వు టైం అన్నావంటే ఇంకా పెంచుతా, నువ్వు టైం అని తగ్గిస్తా. మరి వాళ్ళందరూ ఉంటే నువ్వేమన్నా వాళ్ళకి బొట్లు పెట్టి ఏమన్నా బందికనాలు వేసి కూర్చోబెడుతున్నావా? వాళ్ళంతకు వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ కష్టాలు తీర్చాలని వస్తున్నారు. నువ్వు మోకాయిస్తున్నావు వాళ్ళకి వర్చువల్ గా ఇంతే పవర్ తో. అక్కడ అది కూడా జరిగింది బాబు. ఇక్కడ మనకి ఏ బొమ్మలు వస్తాయో అక్కడ వాళ్ళు పూర్ణావతి చేస్తే అవే బొమ్మలు వస్తాయి, మళ్ళీ అవే ఫిగరిన్స్ వస్తాయి. మేము ఆశ్చర్యపోయాం, ఏంటిదంతా అసలు మా లాజికల్ కి అర్థం కావట్లేదు మాకు జరిగే విషయాలు ఏవి కూడా. అంటే బయటంతా మనం వింటాం, వాళ్ళు ఇంత నిష్ఠాతో చేస్తారు, ఇంత బ్రహ్మర్షులు వాళ్ళు వీళ్ళు, వాళ్ళంతా చేస్తుంటే అట్లా మనం ఏం లేకుండా చేస్తుంటే మనకి ఇలా వస్తున్నాయి, ఏంటిదంతా అసలు అర్థమే. ఎందుకే మీరు చూడండి, బ్రహ్మవారు అయ్యవారు వచ్చి మీ నాన్నగారు అమ్మగారు అనుకోండి అలా అంటున్నారు కాబట్టి పద కైలాసం వెళ్ళిపోదాం అంటే, కైలాసం వెళ్దాము అంటే వెళ్ళిపోతా.
ఈ రోజుకి రెడీ, పెట్టే వేడ సర్దుకొని వెళ్ళిపోదా. దానికని మా పిల్లలు ఏమన్నారంటే అమ్మ మమ్మల్ని కూడా లెక్కిచ్చేవన్నారు. కానీ ఒక అంతా డక్కు థియరీ అనమాట. అంటే నా కింద డక్కులు ఉంటారు అనమాట, బుజ్జి బుజ్జి డక్కులు. ఆ డక్కులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అది కదా నా ఒక యాక్చువల్ వర్క్. సో అందుకని అమ్మ మీరు వెళ్ళే ముందు మమ్మల్ని కూడా ఏదో ఒక దారి చూపించేయండి. సరే అమ్మ నాకు ఎప్పుడు వస్తే, ఎందుకంటే హస్బెండ్ మీద అటాచ్మెంట్ తీసేశారు, బాబు మీద అటాచ్మెంట్ తీసేశారు. ఇంకా మిగతావి ఒకే ఒకటి ఉంది బాబు, నా ఇన్స్మైల్స్ ది ఇన్వెస్టర్స్ వాళ్ళది క్లోజ్ చేసేయాలి. అదేలేండి, అవన్నీ ఇంకా అమ్మ అదొక్కటి ఉంటే అది అయిపోయింది. మీరు వారు అడిగింది చేస్తుంటే వాళ్ళు మీకోసం చేస్తారు. అదేం జరగలే ఇప్పటిదాకా. జరగలేదంటే ఇంకా ఉంది కదా చేయవలసి. అంటే నేను ఎంత పెంట కర్మ చేసుకున్నానో చూడండి. ఇక్కడ తీర్చవలసింది ఎక్కువ ఉంది, చేసింది తక్కువ ఉంది. ఇంకా చాలా ఉంది. అందుకే ఏమీ జరగలే అక్కడ పర్సనల్ లైఫ్ లో. అమ్మ ఏమంటది తెలుసా, అంతమంది చేసింది. ఇప్పుడు బయట కూడా ఒకసారి ఏదో హోమం చేసేసి మాకు పనులు అవ్వలేదు అంటుంటారు కదా. అంటే ఈ ఎగ్జాంపుల్ తెలియాలి. ఇప్పుడు ఒక్కసారి చేసినంతట్లోనే అవ్వలేదని అంటే ఎన్ని హోమాలు చేయాలి అసలు మనం వెళ్ళి తీసుకోవాలి బాబు. మనం కర్మ, మన ప్రారంధం కర్మ. మనం అమ్మ నాకు ఎట్టు చెప్తుంది తెలుసా బాబు, సింపుల్ గా చెప్తుంది. ఎందుకంటే నేను పెద్దగా నాకు అవన్నీ జ్ఞానిగా అట్లంతా నాకు ఆ భాష రాదు, అర్థము కాదు. అందుకని నా భాషలో వాళ్ళు చెప్తారండి, సింపుల్ లాంగ్వేజ్. నేను ఇప్పుడు ఇలా మాట్లాడతా నాకు అలానే చెప్తారు. ఇవన్నీ నాకు తెలియని విషయాలు. ఇప్పుడు నేను ఏదైనా ఊహలు చేసుకుంటాను అంటే నాకేం చెప్తారు, ఇంత కర్మ ఉంది నీకు, ఈ కర్మలకి నువ్వు ఇంత కొని ఇంత చేసావు గుడ్ కర్మ, ఇంత బ్యాడ్ కర్మ ఉంది. ఈ బ్యాడ్ కర్మని కరిగించుకోవడానికి పుట్టావు. సో నీకు డెల్టా ఇంత ఉంది. ఈ డెల్టా నీకు గుడ్ కర్మ ఉన్నంత వరకు నీ లైఫ్ బాగానే ఉంటది. ఇది అయ్యాక హిట్ అవుతావు. సో నీకు ఎంత ఉంది ఇంకా కవర్ చేసుకోవడానికి ఎంత ఉంది. దీనికి నువ్వు సేవ చేస్తావా, హోమం చేస్తావు, హోమానికి సేవ చేస్తావు, మంచి మాట చెప్తావు, సత్సాంగత్యంలో ఉంటావు, ఎవరిని కమెంట్ చేయవు, క్విక్గా రియాక్ట్ కావు, రెస్పాండ్ అవుతావు. నేను నీకు ఇది చెయ్యి అది చెయ్యొద్దు అన్నట్టు స్మరణ ఇప్పిస్తా. అది నేనా నువ్వేనా అని నన్ను డౌట్ చేయకుండా నేను దూకు అంటే దూకుతావు, శరణాగతి చేస్తావు ముందర. నువ్వు ఎప్పుడు చేయలేని పనులు నేను చేయమని చెప్తా. నువ్వు అది భయమా కష్టమా అనుకోకుండా నా మీద భారం వేసి చేస్తావు. చేస్తూ ఉంటే నీకు ఇది తగ్గుద్ది. ఇది తగ్గితే నీకు అది రిజల్ట్ వస్తుంది. నువ్వు ఇంత లోపల ఆత్రం పడి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నవగ్రహ శాంతి అశాంతి అవన్నీ స్టాప్ చేస్తాయి. అంత తప్పిస్తే పాజ్ అవి నాట్ స్టాప్డ్. పూర్తిగా తీసి రిమూవ్ చేయి, కొంచెంసేపు పాజ్, మళ్ళీ వస్తాయి. సో ఒకటే ఒకటి సొల్యూషన్. అమ్మ ఇంకోటి కూడా చెప్తుంది, మీరు 24 గంటలు నా కష్టము నా కష్టము నా కష్టము నా కష్టం అని సింపతి చేసుకోను, లేదంటే తాగి తందనాలాడి వీళ్ళని తిట్టి వీళ్ళ వల్లే నా బతికిట్ అయింది అని మనం చేసిన తప్పులన్నీ మర్చిపోయి వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని ఇదే ఎక్కువ చెప్తారు కదా. అవన్నీ పక్కకు పెట్టి నేను చేసిన దానివల్లే ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది. సరే ఇంత ఏడ్చేది యూట్యూబ్ రీలు ఇవన్నీ చూసే కన్నా గంట సేపు కూర్చొని సప్తసతి సాధన చేస్తా. అది 7 రోజులైనా కానీ నాకు 7 రోజుల్లోనే చేస్తా. కానీ స్లోగా తత్వం తెలుసుకొని భావంతో చేస్తా. చేస్తూ 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 నాకు ఆ ప్రాబ్లం ఉంటది. అదేదో వెళ్ళిపోద్ది అరేజ్ అవుతుందని కాదు. అది పోవాలంటే అది పోయే పని ఉంటే నీ జన్మ ఎందుకు ఎత్తుతావు? ఈ జన్మ ఎత్తావంటే అంత పెద్ద ప్రాబ్లం కట్టి ఈ జన్మ ఎత్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని ప్రారంభంలోకి వచ్చింది అది. అప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవాలని ఎట్లా? దానికి నువ్వు లెసన్ నేర్చుకోవాలి, క్షమ అడగాలి, ఏమేమి చేసావో పెంట దాన్ని అంతా క్లియర్ చేసుకోవాలి గుడ్ కర్మతో. దాంతో మంత్రంతో చేస్తావు, తత్వంతో చేస్తావు, భావంతో చేస్తావు, సేవ చేస్తావు, టెంపుల్ క్లీనింగ్ చేస్తావు, శక్తి పీఠాలు పోతావు. ఇన్ని చేస్తే పెరుగుతుంది నెంబర్. అది ఏ రోజైతే డెల్టా అవుతుందో అప్పుడు పోతుంది. అంతదాకా ఎవరైనా ఇంక్లూడింగ్ మీ ఎవరు అది తీసుకున్నాం కాదు. అంటే నేనేదో గొప్పని కాదండి, ఇన్ని చేస్తాం కదా. నేను అడుగుతా, ఇంత చేశానమ్మా అంటే నువ్వేం చెప్పావే? నీకేం చెప్పా నేను? లోక కళ్యాణం అని చెప్పా. నీకే అని చెప్పానా? అప్పుడు లోక కళ్యాణం అంటే ఎంత మందిలో నీకు ఎంత వచ్చింది? నీకెంత భాగం? అంత. ఆ భాగంకి నీకేమొచ్చింది? రేపు నేను నాకు నెయ్యి వేయాలా అంటే నాకు నెయ్యి పంపిస్తున్నా నేను నీకు, అంతే నీకు వచ్చింది. ఇప్పుడు నీ పరగాలంటే
ఇంకా నీ ఎంత ఉందో అని. అప్పుడు ఎందుకమ్మా నాకు ఈ లోక కళ్యాణ్ గోళ, నాకే ఉన్నాయి కదా నేనే చేసుకుంటానంటే చంపేస్తాను కాలు పెట్టి నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. సరే ఇంకా అంటే ఇప్పుడు ఎన్నో దేవాలయాలు, శక్తి దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి మ్యామ్. కొన్నిటిల్లో శక్తిహీనం అయిపోయి కళాహీనం అయిపోయి ఉంటున్నాయి కదా, అదే ఇప్పుడు నా పని. వాటికి మనం వెళ్ళి శక్తిని అంటే దారబోయాలి. శక్తిని దారబోసే కార్యక్రమం ఏమైనా ఉందా? అదే ఇప్పుడు అదే 100 హవనాలు చేశాక కామాఖ్యమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ బాధపడుతోంది బాబు. కామాఖ్యమ్మ మరి ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు, అంటే కంపంగా ఉంది. యోని 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 అని చెప్పి అదేదో అంత చాలా నాకు ఎట్లా చూపిస్తుంది అంటే అమ్మ సెంటిపీడ్స్ పోతాయి చూడండి బాబు, ఇలా ఇలా అలాంటి ఒక క్రాలింగ్ ఫీచర్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ హవనాలు, ఈ సహస్ర చండీ దశ సహస్రనామ శివరాత్రికి చేశాక కామాక్షమ్మకు పోయి దారబోయడం. ఇంకా కొంచెం మిగిలి ఉంది అంటే తమిళనాడు ఆ శాంకరీదేవి అని ఉందంట, శ్రీలంక. ఈ 4 ప్లేసులు ఇప్పుడు అన్ని శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ ఊరుల్లో, గ్రామాల్లో కానీ కొంచెం దేవాలయాల్లో కొన్ని ఉన్నాయి. అవి ముందు ఎప్పుడో పెట్టినాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు అవ్వట్లేదు అనమాట. కొంచెం శక్తిహీనంగా, బలం లేకుండా ఉన్నాయి. మరి అంటే మీలాంటి వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి వాటిని మళ్ళీ పునర్జీవితం చేస్తే బాగుంటుంది కదా. నాకు చెప్తే చేస్తా బాబు. నాకు ఇప్పుడు నాకు గోల్లెస్ లైఫ్. ఏమంటుంది అమ్మ ఇప్పుడు అడిగితే, ఈ క్షణంలో అడిగితే? అవును ఉంటుంది. అవును, ఎట్లా అంటుందంటే ఉగ్రంగా నా శక్తిని, నాకంటే నేను కళ విహీనం అయిపోయి, అంటే నన్ను ఒక ఆలయంలో ఒక బొమ్మలాగా, ఒక వస్తువు అట్లా మనం షో పీస్ అలా పెడతారా నన్ను? ఎవరు అనుకుంటున్నారు నన్ను? నా దానికి ఒక ప్రసాదం పెట్టడానికి, ఒక దీపం పెట్టడానికి ఏడుస్తారా? అట్లా ఇంత ఇదిగా ఉంది. అవి వచ్చినప్పుడు అవాంతరాలు, అన్ని చోట్ల అశాంతులు. గ్రామదేవతలు అయితే అసలు మమ్మల్ని అంటే ఎట్లా అంటే గ్రామదేవతలు ఎట్లా చెప్తారు బాబు, ఇప్పుడు మీరు ఇక్కడ గ్రామంలోంచి పెరిగారు, మీరు అమెరికాకి వెళ్ళిపోతారు, మరి ఆ అమ్మ గ్రామదేవత ఎందుకయింది? మనందరి కోసం రక్షించడం కోసం అక్కడ. అప్పుడు నీవు వెళ్ళావు సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తున్నప్పుడు అమ్మని చూసుకుంటావు. కానీ మిగతా టైంలో ఒక చెయ్యి వేస్తే అమ్మ ఎంత వైభోగం ఉంటది. ఏం కర్మ అమ్మకి అంటే ఈ సృష్టికి నిలవైన అమ్మ ఈ రోజు ఒక దేవాలయంలో ఒక దీపము, ఒక ప్రసాదానికి కూడా లేదు. అంత ఇచ్చింది ఆవిడే. ఇచ్చి దానికి ఇప్పుడు ఏం చేస్తోంది? సరే, ఎవరు రిత్వికులే చేయట్లా. ఎందుకు రిత్వులు చేయట్లా అంటే దాంట్లో పెళ్లి చేయట్లేదు, డబ్బు లేదు, అది ఇది. అందుకని సరే చెయ్యి నువ్వు పూజ, వాళ్ళు పురోగతి పోవాలి, ఎవరో ఒకరు వాళ్ళని ఆదరించాలి. సో ఎక్కడ డబ్బు కోసం తలంగకూడదు. కాశీ గాని ఎక్కడ గాని ఎవరంటే వాళ్ళు డబ్బులు ఇస్తే దాన్ని తాకనిచ్చేదానికి లేదు. అది నాకంటూ శక్తి పీఠానికి ఒక శక్తి ఉంది. దాని అందరూ అంటే మరి అది చెప్పచ్చో లేదు. సో అందరు తాకేస్తున్నారంట బాబు. ఏంటంటే డబ్బులు ఇస్తే తాకేస్తారు కదా, దానివల్ల శక్తి పోతుంది. సో అందుకని మన చేత ఫస్ట్ శక్తి పీఠాలు ఫస్ట్ కాంటాక్ట్ అంటే ప్రియారిటీ. అది అయ్యాక మరి ఎలా చేద్దాం అంటే